హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ని బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాము. పర్ఫెక్ట్ కొలతలతోటి స్పంజీగా బేస్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాము. అలాగే గనాష్ కూడా ప్రిపేర్ చేసుకుని చాక్లెట్ కేక్ని తయారు చేసుకుందాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మిక్సీ జార్లో 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు, 1/3 కప్ వరకు షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ, 1/4 కప్ వరకు ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. 2 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్, ఇంకా 2 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిల్ని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాము. ఇలా థిక్గా ఫ్రాతీనెస్తో వచ్చే కన్సిస్టెన్సీలోకి బ్లెండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. జల్లెడ పెట్టుకొని 3/4 కప్ వరకు మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని జల్లించుకుందాము. వీటిల్ని జల్లించుకున్న తర్వాత స్పాచులాతో కానీ విస్కర్తో కానీ అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, అంటే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలి. బ్యాటర్ థిక్గా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సేపు కాకుండా 2-3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్ తీసుకుందాము. ఇందులో బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసుకొని కేక్ బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. మందంగా ఉన్న బౌల్ పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నాను. దీంట్లోకి మన కేక్ మౌల్డ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 20 నుంచి 25 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి టూత్పిక్తో కానీ చాక్తో కానీ చెక్ చేసుకుంటే మనకి టూత్పిక్కి కేక్ బ్యాటర్ అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. వెంటనే దీన్ని బౌల్ మీద నుంచి సెపరేట్ చేసుకొని క్లాత్తో కవర్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇలా క్లాత్తో కవర్ చేసుకోవడం వల్ల కేక్ డ్రై అయిపోకుండా మాయిస్డ్గా ఉంటుంది. బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుందాము. మనం బటర్ పేపర్ పెట్టుకున్నాం కాబట్టి మౌల్డ్కి అంటుకోకుండా మనకి ఈజీగా సెపరేట్ అవుతుంది. కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా స్పంజీగా వచ్చింది. కేక్ బ్యాటర్ని రౌండ్గా ఉన్న మౌల్డ్స్లో కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న బౌల్స్లో స్ప్రెడ్ చేసుకున్నాను కదా, అందుకని కొంచెం థిక్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఎడ్జెస్ కూడా కట్ చేసుకొని కేక్ని కరెక్ట్గా స్క్వేర్ షేప్లోకి తెచ్చుకుందాము. కేక్ బ్యాటర్ని కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి బేస్ కేక్ అనేది చాలా స్పంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ముందుగా ఒక పీస్ తీసుకొని దీని మీద షుగర్ సిరప్ అప్లై చేసుకుందాము. నేను ఇక్కడ రోజ్ సిరప్ యాడ్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ని కూడా అప్లై చేసుకుందాము. మరొక కేక్ పీస్ని దీని మీద పెట్టుకొని మరి కొంచెం షుగర్ సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ తోటి కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. కేక్ మీద కంప్లీట్గా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత రెఫ్రిజిరేటర్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకుంటే మనకి బాగా సెట్ అవుతుంది. ఈలోపు గనాష్ని ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఇందులో వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మరొక బౌల్ పెట్టుకొని 1 కప్ వరకు గ్రేటెడ్ చాక్లెట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే తురిమి పెట్టిన చాక్లెట్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకుందాము. ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న వెంటనే 2-3 సెకండ్ల పాటు మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మెల్టెడ్ చాక్లెట్ అండ్ క్రీమ్ బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ తోటి. మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలా ఉంటుంది. ఇప్పుడు 1 నుంచి 2 టీ స్పూన్స్ వరకు వాటర్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి లూజ్గా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. క్రీమ్ కొంచెం స్టిఫ్గా అయ్యేంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఈ కేక్ని మనం గ్రిల్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ కేక్ మీద కొంచెం చల్లగా అయిన గనాష్ని అప్లై చేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం ఈజీగా కేక్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. లూజ్గా ఉంటే మాత్రం కేక్కి పట్టుకోకుండా మనకి సెపరేట్ అయిపోతుంది. గనాష్ని అప్లై చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు అలా వదిలేస్తే ఎక్సెస్ చాక్లెట్ అంతా ప్లేట్లోకి పడిపోతుంది. అప్పుడు మనం ఈజీగా ఈ చాక్లెట్ కేక్ని వేరే స్నాక్స్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వీటి మీద చాకో చిప్స్ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను. సిల్వర్ బాల్స్, కలర్ బాల్స్ తోటి డెకరేట్ చేసుకున్న తర్వాత చివరిగా చెర్రీస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో ఉండే చాక్లెట్ గనాష్ కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బేస్ కేక్ పర్ఫెక్ట్గా వస్తేనే మనకి ఎన్ని అప్లై చేసుకున్నా కూడా ఆ కేక్ టేస్ట్ డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కొలతలతోటి మీరు కూడా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ని రకరకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు వీలైతే చెక్ చేయండి. మీకు ఈ కేక్ రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.